దేశంలో ఓట్ల చోరీ అంశంలో ఈసారి హైడ్రోజన్ బాంబు పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హర్యానాలో బీజేపీ గెలవడానికి కారణం ఓట్ల చోరీనేనని ఆరోపించారు. అందుకు ఆధారంగా కొన్ని వివరాలు బయటపెట్టారు. హర్యానాలో 12.5% నకిలీ ఓట్లు పోలయ్యాయని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి పాల్పడే వారిని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని హైడ్రోజన్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను ఉపయోగించి 25 లక్షల ఓట్లను చోరీ చేశారని ఆరోపణలు చేశారు. పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనని రాహుల్ వెల్లడించారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు కూడా 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లు, వయస్సులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారన్నారు. She votes 22 times in Haryana and she votes in 10 different booths in Haryana. And she's got multiple names: Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Now what's interesting about this and why I'm opening with this slide? Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. That somebody fed this lady into the electoral list. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ వల్ల కాంగ్రెస్ గెలవాల్సిన చోట బీజేపీ గెలిచిందన్నారు. అన్ని సర్వేలు కూడా కాంగ్రెసే గెలుస్తుందని చెప్పాయని, అయినప్పటికీ హర్యానాలో బీజేపీ గెలిచిన విషయం గుర్తు చేశారు. గెలవడానికి అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ముందుగానే చెప్పారని తెలిపారు. వ్యవస్థలంటే ఓట్లను చోరీ చేయడమేనని, కాంగ్రెస్ 22,779 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిందన్నారు ఆయన. Is the Vyavastha that the Chief Minister of Haryana is talking about. This is 2 days after the election, when everybody is saying that the Congress party is sweeping the election, when every indicator is that the Congress party is going to win. All the polls, all the exit polls are saying it. And this gentleman is very sure and is smiling that the BJP has some Vyavastha that is going to show itself. రాహుల్ గాంధీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ బీజేపీని మాత్రమే కాకుండా దేశంలోని వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆర్మీని కూడా టార్గెట్ చేశారని, తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును కూడా విమర్శిస్తారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్తో జరుగుతున్న కుట్ర అన్నారు కిరణ్ రిజిజు. దేశ ఇమేజ్ను రాహుల్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. दरअसल राहुल गांधी सिर्फ बीजेपी नहीं, हमारा देश का तंत्र है, जो क्रेडिबिलिटी ऑफ द इंस्टीट्यूशंस है, उसको टारगेट कर रहा है. आप देखेंगे वो आर्मी को टारगेट करेंगे, फिर कोर्ट का फैसला ठीक नहीं होगा तो सुप्रीम कोर्ट को, जुडिशरी को अटैक करेंगे. कहता है कि जुडिशरी बिक गया है, कहता है. इलेक्शन कमीशन, हमारा लोकतंत्र व्यवस्था को, जो क्रेडिबिलिटी ऑफ द इंस्टीट्यूशन को क्वेश्चन करना, मतलब आप देश को टारगेट कर रहा है, हमारे सिस्टम को. ये एक बहुत सोची समझी षड्यंत्र है. రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పికొట్టింది ఎలక్షన్ కమిషన్. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు కాంగ్రెస్ మద్దతిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా అని ప్రశ్నించింది. హర్యానా ఓటర్ లిస్టుకు సంబంధించి ఎలాంటి అప్పీల్స్ ఫైల్ కాలేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఒకసారి కంటే ఎక్కువ ఓట్లు వేసిన వారిని కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్లు ఎందుకు గుర్తించలేదని ఈసీ నిలదీసింది.